ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో 100% జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి, వీరి జీవితంలో ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపార, విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువుల వలన వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, అనేక విషయాల గురించి, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితం పొందుతారన్నమాట. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వృత్తి పరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు రావడం, ఆర్థికంగా బాగా కలిసి రావడం వంటివి జరుగుతాయి. అలాగే వృత్తి పరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అత్యధిక లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి పూర్తవకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. వీరికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారికి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ 2 రోజుల్లో ఈ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ఇంట్రెస్ట్ కి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు అనేవి మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా, ప్రతి పనిని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయ పరంగా కూడా రాబడి ఉంటుంది. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు. వీరు పెట్టుబడుల విషయంలో, లాభాల విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ, డబ్బు బాగా ఉన్నప్పటికీ కూడా పొదుపు చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ రాశి వారు. కాబట్టి ఈ విధంగా ఉన్న వ్యక్తులు, ఈ యొక్క రాశి వారు కనకదార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొందుతారు, పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీరు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ లేదా ఏదైనా శుభకార్యం కోసం కానీ వెయిట్ చేస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈ టైంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే ఈ టైం అనుకూలంగా, చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీని కలిగి ఉంటారు. అందరితో కలుపుకొలుగా ఉంటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనే విషయం వృశ్చిక రాశి వారు ఈ టైంలో గమనించి శత్రువులను దూరంగా ఉంచుతారు. వారు మాట్లాడే విధానం బట్టి ఎటువంటి ఆలోచన విధానం కలిగిన వారు అనే విషయాన్ని ముందుగా గ్రహిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా, సపోర్టుగా ఉంటుంది. ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కానీ ఈ రాశి వారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఏమీ ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న టైం అనేది విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టిని పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు, ఇటువంటి అనేక అంశాలపై ఈ యొక్క రాశి వారికి స్పష్టత అనేది ఏర్పడుతుందన్నమాట. అదేవిధంగా అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలను, విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలు అనేవి చూడబోతున్నారు. ఇక మరొక 2 రోజుల్లో ఈ రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. వీరికి తెలియకుండానే
కొంతమంది రహస్య శత్రువులు ఏర్పడతారు. రహస్య శత్రువులు అంటే ఎవరో కాదండి, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఒకసారి ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అని మీకు అనిపిస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రమాదాలు బారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు అస్సలు దెక్కండి. అదేవిధంగా అనవసరమైన వాదనలకు చర్చలకు దిగ్గడం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వారిని నిందించకండి. అందరితో మంచిగా నమ్రతగా ఉండండి. ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. వృశ్చిక రాశి వారు ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి. ఇలా సమర్పించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఎలాంటి విఘ్నాలు ఉండవు. ఈ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించండి. తద్వారా మీకున్న ప్రమాదాల నుండి, అంటే మీకు రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాల నుంచి మీరు తప్పించుకున్న వారవుతారు. ఈ విధంగా మీరు ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం నాడు మరియు శుక్రవారం రోజుల్లో కూడా ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఏం చేస్తారంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆవు నెయ్యితో తామర వత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం ఈ యొక్క వృశ్చిక రాశి వారిపై ఎప్పుడూ ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు అసలు లోటు అనేది ఉండదు. డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు. అప్పులను తీర్చేస్తారు. ఇక గురువారం రోజు శనగలను బ్రాహ్మణునికి దానంగా ఇవ్వటం వలన గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనుల్లో విజయాన్ని నమోదు చేస్తారు. అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమంలో తమ వంతు సాయాన్ని అందించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుంది. మీకు అన్ని రకాలుగా కూడా కలిసి రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అలాగే వ్యాపార, ఉద్యోగపరంగా, ఇక విద్యాపరంగా కూడా ఇలా అనేక రంగాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువు వలన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి అనేటటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు కనుక ఉంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.